అమ్మా నమస్తే. నమస్తే అమ్మా జయ. అమ్మా కొంతమంది బాగా చదువుకుంటారు, దాన్ని సక్రమంగా వినియోగించలేరు, నలుగురికి పంచలేరు, దానివల్ల వాళ్ళు కూడా ఏ విధమైన ఉపయోగాన్ని పొందలేకపోతారు. కొంతమంది బాగా సంపాదిస్తారు, ఎంజాయ్ చేయలేరు. ఇలా చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని విషయాలు పీక్ స్టేజ్కి వెళ్తారు, దానివల్ల వాళ్ళకే ఉపయోగం ఉండదు, వాళ్ళ చుట్టూ ఉన్న సమాజానికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. ఇలాంటివి గమనించారమ్మా? నేనెందుకమ్మా గమనించటం, చాణక్యుల వారు ఎప్పుడో ఇలాంటి వాళ్ళ నలుగురు గురించి చెప్పాడు. అవన్నీ సహజంగా వస్తాయి తప్ప అవి తెచ్చిపెట్టుకుంటే రావు అంటారు. ఎట్లాగంటే దాతృత్వం ప్రియవక్తృత్వంచ, ధైర్యం. దాతృత్వం అంటే దానం చేసే గుణం, ప్రియవక్తృత్వం చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి లక్షణం, ధైర్య గుణం ధైర్యంగా ఉండడం, వాటితో పాటుగా విచక్షణ కలిగి ఉండటం. ఈ 4 పుట్టుకతో రావాలి కానీ తెచ్చిపెట్టుకుంటే రావు అంటాడు. అంటే ఇప్పుడు దాతృత్వం మొదటిది, ఇప్పుడు మీరు చెప్పింది. బాగా డబ్బు ఉంటుంది కానీ ఎవ్వరికీ ₹1 కూడా దానం చేయడు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ సొమ్ము ఏమవుతుంది? వాడు పైగా కొంతమంది ఆ దాన గుణం లేకపోవడం అన్నది ఏ స్థాయికి ఎడుతుందంటే వాళ్ళ కోసం కూడా వాడుకోరు. అవునమ్మా, పిసినారులుగా ఉంటారు. పొదుపు వేరు, పిసినారితనం వేరు. ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి చిన్న తేడా చాలా మందికి తెలియదు. కనుక అలా ఉండి వాళ్ళ డబ్బు ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? మళ్ళీ దానికి కూడా మనకి భర్తృహరి చెప్తాడు, 4 రకాలైనటువంటి అవస్థలు పొందుతుంది అని. అసలు ధనానికి ఉన్న లక్షణం ఏమిటంటే అనుభవం, మనం అనుభవించాలి. లేదా దానం చేస్తే మనం ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు అనమాట దాన్ని. అంటే ఇక్కడి నుంచి పైలోకాలకు పట్టుకెళ్ళే పుణ్యంగా సంపాదించుకుంటున్నాం. లేకపోయినట్టయితే దొంగల పాలవుతుంది. అది కాకపోతే ఇంకేమవుతుంది? రాజు పాలవుతుంది అంటే రాజుగారి ట్యాక్సుల రూపంలో అన్నా తీసుకుంటాడు, లేకపోతే మరో రకంగా కూడా అయినా పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి స్విస్ బ్యాంకుల్లో దాచుకున్నారు, ఎవరికి చెప్పకుండా కోడ్ చెప్పకుండా ఉన్నారు. ఏమైంది ఆ ధనం? ప్రభుత్వం తీసేసుకుంది కదా. ఏ ప్రభుత్వం అన్నది ఇంకా క్లారిటీ లేదు కదా. అందువల్ల ఈ 4 అనుభవించింది మాత్రమే దక్కింది. కానీ కొంతమందికి ఈ దానం చేసి దానిని అంతకన్నా మెరుగుపరుచుకునే లక్షణం లేదు. ఆ దానానికి విలువ, డబ్బుకి విలువ ఎప్పుడు పెరుగుతుందంటే దానం చేస్తాడు. అయితే కోట్లున్నవాడు దానం చేయకపోవచ్చు కానీ ₹10 సంపాదించిన వాడు రూపాయి దానం చేసేవాళ్ళు కనపడతారు. మనం గమనిస్తే ఈ బిచ్చగాళ్ళు వాళ్ళు రోజు ఇప్పుడు పద్ధతి మారిందనుకోండి, కొంచెం ఒక దశాబ్దం 2 దశాబ్దాల క్రితం మాదా కోళ్ళం అది అడుక్కుని తెచ్చుకుంటారు కదా. ఇప్పుడు ఎవరో అన్నం పెడితే తీసుకోవటం లేదు. ఈ పట్టుకెళ్ళింది దాన్ని ఏం చేస్తారో తెలుసా అమ్మా? వీళ్ళు పట్టుకెళ్ళింది కదల్లేకుండా ఉన్న కుంటి గుడ్డికి ఇచ్చి మిగిలింది వీళ్ళు తింటారు, ఈ బిచ్చగాళ్ళు కూడా. మరి వాడి దాతృత్వం అవునా కదా? ఖచ్చితంగా. అంచేత దాతృత్వం అన్నది సహజంగా రావాలి తప్ప డబ్బు సంపాదించడం వల్ల రాదు. అలాగే ప్రియవక్తృత్వం, చక్కగా మాట్లాడడం అంటే నీకు అనుకూలంగా ఇష్టంగా కనిపించేట్టే కాదు, నీకు అర్థమయ్యేట్టు మాట్లాడాలి. కొంతమందికి మీరు ఇందాక అన్నట్టు ఇంత జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానం వాళ్ళు చెప్తూ ఉంటే అవతల వాళ్ళకి ఏం అర్థం కాదు, వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది అర్థమే కాదు. అవును. కొంతమందికి ఇంతే జ్ఞానం ఉంటుంది కానీ ఆ ఉన్న కాస్త జ్ఞానం ఎంత బాగా చెప్తారంటే వింటున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, వినసొంపుగా ఉండడంతో పాటుగా. దీనికే చెప్తూ ఉంటారు కొంతమంది ఉపాధ్యాయులు, గంట పాఠం చెప్తే ఇంట్లో చదువుకొచ్చింది కూడా మర్చిపోయాను అంటారు విద్యార్థులు. కొంతమంది ఉపాధ్యాయులు పాఠం చెప్తే ఎంత అద్భుతంగా అర్థమైపోతుందంటే పరీక్షల్లో చదవకుండానే వాళ్ళకి అదంతా గుర్తొచ్చేట్టు ఉంటుంది. దీన్ని ఇంప్రెసివ్ ఎక్స్ప్రెషన్ అన్నారు. అంటే మనస్సుల్లో నాటుకుపోయేటట్టుగా భావ వ్యక్తీకరణ చేయడం. అందువల్ల టీచర్స్ ఆర్ నాట్ మేడ్, దే ఆర్ బోర్న్ అని ఆంగ్లంలో ఒక మాట ఉంది. ఉపాధ్యాయులు అన్న వాళ్ళు పుడతారు తప్ప తయారు చేయబడరు. అంటే పాఠం చెప్పడం అనేది ఒక కళ, జ్ఞానం అన్నది ఒక శాస్త్రం. ఏదైనా నేర్చుకునేటప్పుడు శాస్త్రం, వాడేటప్పుడు కళ అవుతుంది. ఈ శాస్త్రం అయినటువంటిది
చదువుకున్నారు, బిఏనో బిఎస్సీనో ఎంఏనో ఎంఎస్సీనో చదివారు, బిఈడి ఎంఈడి అయ్యారు, మంచి మార్కులు వచ్చాయి, డిస్టింక్షన్ వచ్చింది. కానీ విద్యార్థి స్థాయికి దిగి వాళ్ళకి అర్థమయ్యే స్థాయిలో చెప్పలేరు. అందరికి ఒకే రకంగా చెప్తే కుదరదు కదా. కుదరదు. 5 ఏళ్ల పిల్లాడికి చెప్పే పద్ధతి వేరు, 25 ఏళ్ల కుర్రాడికి చెప్పే పద్ధతి వేరు కదా. ఆ రకంగా ప్రియ వక్తృత్వం, అర్థమయ్యేటట్టుగా ప్రేమగా మాట్లాడడం. ఇప్పుడు అర్థమయ్యేట్టే కదా ప్రేమగా. కొంతమంది ప్రేమ కూడా మాట్లాడితే కొట్టినట్టో తిట్టినట్టో ఉంటుంది. వాళ్ళు మంచి మాట్లాడే ధోరణి అలా ఉంటుంది. ఆ ధోరణి రాదు, అది పుట్టుకతో రావాల్సిందే తప్ప ఎంత బాగా కొంతమంది తిడితే కూడా ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. అవునమ్మా, మాట్లాడే పద్ధతికి నిజమమ్మ, కరెక్ట్ గా చెప్పారు. ఒక్కొక్కరు అసలు ఎంత కటువుగా అనిపిస్తుందో, మళ్ళీ వాళ్ళ మనసులో ఏముంటుందో. పైగా వాళ్ళు మాట్లాడిన మాట కూడా మంచిదే, మంచి మాటే చెప్పారు, ప్రేమకేనే చెప్పారు. కానీ చెప్పిన తీరుకు మాత్రం వింటున్న వాళ్ళకి మనసు కష్టం కలుగుతుంది. అది ప్రియ వక్తృత్వం. అంతేకాకుండా ధైర్యం, అది కూడా సహజంగా ఉండాలి. తయారు చేస్తే రాదు ధైర్యం అన్నది. ఎక్కడొస్తుంది ధైర్యం అన్నది? పుట్టుకతో రావాలి. బలం వస్తుంది, పరాక్రమం వస్తుంది, శక్తి సామర్థ్యాలు వస్తాయి. కానీ ధైర్యంగా ముందుకు అడిగేయడం మాత్రం ఇంకోటి పుట్టుకతో రావాల్సిందే. అన్ని ఉండి కూడా కళ్ళు మూసుకుంటారు చాలా మంది, భయం వేసేస్తుంది. అవునమ్మా. వాళ్ళకి మంచి బలం ఉంటుంది, వాళ్ళు ఒక గుద్దు గుద్దారంటే అవతల వాళ్ళు ఎట్లాంటి వాడైనా అణగారిపోవాలి. అయినా సరే వాడు గుద్దు గుద్దడానికి చెయ్యెత్తడానికి భయం కదా. అంచేత ధైర్యం, ఇది కూడా పుట్టుకతో రావాల్సిందే. అలాగే విచక్షణ జ్ఞానం. జ్ఞానం సంపాదిస్తారు కానీ ఏది మంచి ఏది చెడు అని విచక్షణ చేయడం మాత్రం చాలా మందికి రాదండి. అందరూ పుస్తకాల షెల్ఫుల్లాగా తయారవుతారు, కంప్యూటర్లో ఉన్న డేటా లాగా బుర్రలో పెట్టుకుంటారు. కానీ అప్లికేషన్కి వచ్చేటప్పటికి విచక్షణ అన్నది కూడా పుట్టుకతో రావాలి. దీనికి ఒక చక్కని ఉదాహరణ చెప్తారమ్మా. ఒక రాజుగారికి ఒక కొడుకు పుట్టాట. లేక పండితుల్ని పిలిచి ఏమంటే వీడు మూర్ఖుడవుతాడండి అన్నట్టు. సత్యం చెప్పాలి కదా. అయితే మూర్ఖుడంటే జ్ఞానం లేనివాడని ఆయన లెక్కేసుకుని వాడిని రుద్ది 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 ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి వాడికి అన్ని శాస్త్రాల్లోనూ పండితుడయ్యేట తయారు చేశాడు. చేసిన తర్వాత అన్నిట్లోనూ పండితుడు గనక వాడిని పిలిచి వాడిని పరీక్ష చేయమన్నారు. నా కొడుకు అంటే రాజుగారికి పండితుల మాట, జ్యోతిష్కుల మాట అబద్ధం కావాలి, తన కొడుకు పండితుడయ్యాడని చెప్పాలని. వాళ్ళు అన్నది ఏంటంటే మూర్ఖుడు అన్నారు కానీ జ్ఞానం లేనివాడు అనలేదు కదా. అందుకని వీళ్ళు వచ్చాక ఏం చేశాట, ఒక ఆయన చేతిలో ఇలాదో పట్టుకుని నువ్వు ఈ సమయాన్ని బట్టి లెక్కగట్టి నా చేతిలో ఏముందో చెప్పమన్నట్ట. చదువుకున్నాడు కదా ఈ రాజకుమారుడు. ఆ చదువును బట్టి లెక్కలు కట్టి, సమయాన్ని బట్టి లెక్కలు కడతారు కదా ప్రశ్నశాస్త్రంతో లెక్కగట్టి లోపల భూమి ఉంది అన్నట్ట, భూగోళం ఉంది. భూగోళం ఎక్కడన్నా అరిచేతిలో ఉంటుందా? దునియా మేరీ ముట్టి మే అని ఇప్పుడు అంటున్నాం కానీ అలా కుదరదు కదా. ఎందుకు అట్లా చెప్పావు అని అడిగారు. వాడు లెక్కలు కట్టిన ప్రకారం గుండ్రని వస్తువు గిరగిరా తిరిగేది, తన చుట్టూతా తాను తిరిగేది, తిరుగుతూ నిలబడి ఉండేది వస్తువు అని అతనికి లెక్కల ప్రకారం వచ్చింది. లెక్క ప్రకారం అలా గుండ్రగా తిరిగేది, తన చుట్టూతో తాను తిరిగేది, ఆ తిరిగినందువల్ల వచ్చే శక్తిని బట్టి కదలకుండా పడిపోకుండా నిలిచేది ఏముంది? భూగోళం. కనుక భూగోళం అన్నాడు. కానీ చేతిలో ఉన్నది బొంగరం. బొంగరం కూడా గుండ్రగా ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు వచ్చే శక్తి వల్ల నిలబడుతుంది. అక్కడ విచక్షణ లేదు. అంటే భూగోళం అరచేతిలోకి రాదు కదా. ఈ లక్షణాలున్న మరో వస్తువు ఉండాలి అనే విచక్షణ జ్ఞానం లేదు. చదువు ఉంది వాడికి, అంతే. చచ్చి చెడి పుస్తక జ్ఞానం ఉంది, అంతేగాని విచక్షణ అన్నది లేదు. ఇది ఎలా వస్తుంది? ఇంత చదువుకోకపోయినా విచక్షణ ఉన్నవాడు చెప్తాడు అరిచేతిలో ఎట్టి పరిస్థితుల్లో గుప్పెట్లో భూగోళం ఉండదు అని. కనుక అది విచక్షణ. ఈ 4 గుణాలు మానవులకి పుట్టుకతో వస్తాయి తప్ప నేర్చుకుంటే రావు అని స్పష్టంగా ఎవరు చెప్పారమ్మా? చాణక్యుల వారు చెప్పారు.
అర్థమైంది కదా. మనం ఇప్పుడు కూడా ఎంతమందిని చూస్తున్నాం, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే అయ్యయ్యయ్యో, పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేనటువంటి పల్లెటూరు వాడు కూడా ఈ విషయాన్ని ఇంతకన్నా బాగా చెప్పగలడే అని అనుకుంటున్నామా లేదా మనం? ఖచ్చితంగా. అంచేత పుట్టుకతో రావాలి, లేనప్పుడు దాన్ని ఆపాదించుకుని ఉన్నది అని నలుగురిలోనూ అభాస్ అవ్వడం అంత సరైన లక్షణం కాదు. ఎట్లా ఉంటుందంటే నెమలి ఈకలు తెచ్చుకుని తన రెక్కల్లో గుచ్చుకుని కాకి నృత్యం చేసినట్టు ఉంటుంది. అవును, అది తెలిసిపోతూ ఉంటుంది కదమ్మా. తెలిసిపోతూ ఉంటుంది కనుక ఇవి సహజంగా పుట్టుకతో రావాల్సిన గుణాలు అని చెప్పాడమ్మా. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా, ఎక్సలెంట్. నమస్తే అమ్మా. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.